జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు దశాబ్ది కాలాన్ని పూర్తి చేసుకుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 10 సంవత్సరాలు పూర్తయ్యాయని, రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభినందనలు తెలిపారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరులు త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలు వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాము. అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రజలు తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కల్పించడం జరిగింది. ప్రభుత్వం అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ వారి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం కల్పించింది. మన జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 90 లక్షల పైన మహిళలు ఈ పథకాన్ని వినియోగించడం జరిగింది. ప్రయాణ ఛార్జీలు భారం తగ్గిపోవడంతో దాదాపు 36 కోట్ల రూపాయలు పైగా మహిళలు ఆదా చేసుకుంటున్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు అందరికీ 0 బిల్లులు జారీ చేయనుంది. మన జిల్లాలో ఇప్పటి వరకు 1,10,000 పైగా కుటుంబాలకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్తును అందిస్తూ 0 బిల్లులు జారీ చేశాము. ఈ 0 బిల్లులకు ప్రభుత్వం సుమారు 7,68 లక్షలు పైగా సబ్సిడీ చెల్లించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో 82 లక్షలు పైగా సబ్సిడీ ఛార్జీలు ప్రభుత్వం భరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు జారీ చేసింది. వీరిలో కమిషన్, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలు చేపట్టుతున్నాయి. ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలపై దృష్టి పెట్టి త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,000 పై టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందించి రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ అమలు చేస్తుంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల అమలుతో పాటు వ్యవసాయ కమిషన్
దిశగా ప్రయత్నాలు ప్రారంభం చేసుకున్నాము. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా 8,000 పైగా రైతులకు బ్యాంకు ఖాతాల్లో 136 కోట్ల పైగా నిధులు జమ చేయనున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా రైతు నేస్తం కార్యక్రమం చేపట్టింది. వ్యవసాయ నిపుణులతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలతో సహా రైతు సోదరులు, రైతు మిత్రులు అందరూ లాభం పొందుతారనే నమ్మకం గట్టిగా మాకున్నది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసింది. పాఠశాలలో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో స్వయం సహకార సంఘాలు ద్వారా చేపట్టేందుకు ప్రణాళికలు జారీ చేసుకున్నాము. పిల్లల యూనిఫామ్లకు కుట్టించే పనులను వారికి అప్పగించడం కూడా జరిగింది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలు చేపడుతున్నాము. పెద్దపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగిరి కిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి 1400 పైన సంవత్సరాల చరిత్రను ఉన్న ఈ రామగిరి కిల్లాను ప్రజలకు తెలియజేసేలా అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాము. నిరంతరాయంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళ్ళడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న న్యాయాధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు, కళాకారులు, ఉద్యోగులు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నాను. నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ చైతన్యం కల్పిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, స్వచ్ఛంద సంస్థలకు, జిల్లా ప్రజలందరికీ, రాష్ట్రం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.